తెలంగాణలో పల్లెటూళ్ళు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వడ్లు వరి కుప్పలు మొత్తం ఇలా రోడ్ల మీద వస్తారు. తెలంగాణలో పల్లెటూళ్ళు ఇలా ఉంటాయి. కొందరు చీరలు పెట్టి రాళ్ళు పెట్టున్నారు. పక్కా తెలంగాణలో ఉండేటువంటి పల్లెటూళ్ళు ఇలా ఉంటాయి. అక్కడ అన్న ఎదురుగా మొత్తం వరి ఇట్లా ఎండకు నేర్పుతున్నాడు. ఒకసారి మీరు కూడా తెలంగాణ విజిట్ చేయండి. తెలంగాణ చాలా బాగుంటుంది. అన్న మాత్రం కాళ్ళతో అంటున్నాడు. ఇది చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నేను తెలంగాణలో ఉన్నటువంటి ఊళ్ళు చూపించాలని, అదర్ స్టేట్స్ వాళ్ళకు కూడా చూపించాలనే ఉద్దేశంతో కొద్ది నేను వీడియో ఇస్తున్నాను. ఎవరో తమ్ముడు వడ్లు నేర్పడానికి ఇట్లా అది పెట్టుకొని వెళ్తున్నాడు. అక్కడ ఒక అక్క ఎండలో పని చేస్తుంది. మొత్తం వరకు పోలేదు ఇలా పోశారు. చూపిస్తాను క్లియర్గా, చాలా బాగుంటుంది. విలేజెస్ ఇలా ఉంటాయి. ఇక్కడ 2 బర్రెలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం చెట్లు చాలా బాగున్నాయి, మొత్తం ఎక్సలెంట్. ఎండలో నేను వీడియో తీస్తున్నాను, చెట్ల కిందకి వచ్చారు. చల్లగా ఉంది వాతావరణం. కంపల్సరీ నేను అన్నందుకన్నా లైక్ కొట్టండి, షేర్ చేయండి, వీడియో మొత్తం కంప్లీట్ చూడండి ఫ్రెండ్స్. మీరు కొంచెం నా బాధ అర్థం చేసుకోండి. చూడండి ఎంత బాగుంది, ఎంత గ్రీనరీ. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎంత బాగుందండి, అంత బాగుంది. ఈ పక్కనే చెరువు ఉంటుంది, మీకు చూపిస్తాను నేను. చూడండి చల్ల గాలి. కోయిపు మాత్రం ఇప్పుడే కూర్చుంది రెడ్గా. ఇక్కడ చెరువు చూడండి ఫ్రెండ్స్, చెరువు. కొద్దిగా వీడియో లెంతీ ఉంది అనుకోకండి, కంపల్సరీ చూడండి. మీకు కూడా మా తెలంగాణ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. తెలంగాణలో ఉండే పల్లెటూళ్ళు. అప్పుడు ఎవరో గుట్టపైన ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ చిన్న చెట్టు, మామిడి చెట్టు ఉంటుంది. మామిడి చెట్టు మొన్న ఇక్కడే మేము మామిడికాయ తిప్పినాం ఫ్రెండ్స్. చూడండి మామిడికాయ మొత్తం నింపేసినాం. ఇక్కడ వరి కోతలు కూడా అయిపోయినాయి. ఇక్కడ ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్ అంటే చాలా
హాట్గా ఉంది. హాట్ మీన్స్ చాలా హీట్ ఉంది. టెంపరేచర్ 45 డిగ్రీ చూపిస్తుంది. మళ్ళీ చెట్ల కిందకి కొంచెం చల్లగా ఉంది. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఎండకు మొబైల్ హీట్ అయినట్టు చూపిస్తుంది.